హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేసిన తర్వాత మరి ఛాలెంజ్ చేయాలమ్మా. కొన్ని క్వశ్చన్స్ని ఛాలెంజ్ చేయాల్సి ఉంది. ఆల్రెడీ వీళ్ళు ఛాలెంజ్ చేయమన్నారు. ఛాలెంజ్ చేయడానికి ఈరోజు లాస్ట్ డేట్. మరి ఈరోజు 13వ తారీఖు కాబట్టి 13వ తారీఖు నైట్ 11:50 లోపు ఛాలెంజ్ చేయాలి. ఎవరు ఛాలెంజ్ చేయాలనేది కూడా, ఆ క్వశ్చన్స్ ఏంది, ఎవరికి బోనస్ మార్క్స్ వస్తాయి అనేది కూడా మనం చెక్ చేద్దాం. స్టూడెంట్స్ మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది మరి 11:50 లోపు అయితే మనం ఛాలెంజ్ చేయాల్సి ఉంది. నో ఛాలెంజెస్ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ మరి 13వ తారీఖు 11 నైట్ 11:50 తర్వాత చాలా మరి ₹200 అయితే కట్టాలమ్మా. ప్రతి ఒక్కరు అసలు ఛాలెంజ్ చేయాలా వద్దా, మనం ఇండివిజువల్గా ఛాలెంజ్ చేయాలి. ఇండివిజువల్గా నాకు తెలిసినంతవరకు ఇండివిజువల్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానిలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది ఇండియా వైజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటారు. మరి కొంతమంది అందరూ ఒకళ్ళు ఛాలెంజ్ చేశారనుకోండి, అందరికీ వర్తించేది. ఇండియా మొత్తము జేఈ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఆ షిఫ్ట్లో ఉన్న స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరు అది డ్రాప్ అని తేలింది అనుకోండి, ఆ డ్రాప్ అని ఎన్టీఏ వాళ్ళు ప్రకటించారనుకోండి ఫైనల్ ఆన్సర్ కీలో, మీరు ప్రతి ఒక్కరికి వచ్చేస్తే అందరు ఛాలెంజ్ చేస్తారు. ఎక్స్పర్ట్లు కొద్ది పెద్ద ఇన్స్టిట్యూట్లు ఛాలెంజ్ చేస్తే మనము ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం. మరి వీళ్ళకి ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ వచ్చినాయేమో. వీళ్ళు కొద్దిగా మరి ఆల్రెడీ నేను ఇంకా రేపు 13వ తారీఖు తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను. అసలు ఎవరికి ఎన్ని క్వశ్చన్స్ బోనస్ మార్క్స్ వస్తాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ పొటెన్షియల్లీ డ్రాప్డ్ బోనస్ క్వశ్చన్స్, ఇది ప్రస్తుతానికి ఛాలెంజ్. ఇది అఫీషియల్గా ఇంకా డిక్లేర్ కాలేదమ్మా, గుర్తుపెట్టుకోండి. అఫీషియల్లీ దే ఆర్ నాట్ డిక్లేర్డ్. మనం ప్రతి ఒక్క కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎప్పుడు ఎవరికి ఏ షిఫ్ట్ వాళ్ళకి బోనస్ మార్క్ వచ్చి April 2 షిఫ్ట్ 1 కెమిస్ట్రీ మరి ఇంటీగ్రల్, ఇది దీనికి సంబంధించి కరెక్షన్ డ్రాప్, ఇంకా యాక్షన్ ఏం చేయాలి, ఇది కరెక్ట్ చేయాలా డ్రాప్ చేయాలని మనకి ఇంకా తెలియదు. మనకి 13వ తారీఖు ఫైనల్ ఆన్సర్కి వచ్చే ముందు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. April 2 షిఫ్ట్ 2 ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్ రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, ఇది కరెక్షన్ చేయాలి. మరి అదేవిధంగా April 4 షిఫ్ట్ 2 కెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్ థర్మో కెమిస్ట్రీ కరెక్షన్. మరి ఇదైతే బోనస్. అఫీషియల్గా April 5 షిఫ్ట్ 1 అఫీషియల్గా మీకు 4 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం ఇవి వాళ్ళు అప్రూవల్ చేయాలి. ఇది బోనస్ అనేది మరి ఎన్టీఏ వాళ్ళు కూడా డిక్లేర్ చేసినట్టున్నారు. మరి April 5 షిఫ్ట్ 2లో కెమిస్ట్రీ మల్టిపుల్ క్వశ్చన్ అప్రాక్సిమేట్ 19, ఇది మేజర్ రివిజన్. ఇది కూడా మరి వాళ్ళు ఇంకా అప్రూవల్ చేయాలంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అప్రూవల్ అనమాట. మరి April 6 షిఫ్ట్ 1 ఫిజిక్స్ రొటేషనల్ మోషన్ థర్మోడైనమిక్ కరెక్షన్. April 8 షిఫ్ట్ 2 మ్యాథమెటిక్స్ అప్లికేషను డెరివేటివ్. మనకు అఫీషియల్ ఆన్సర్ కీలో ఎవరికైనా బోనస్ మార్క్స్ వచ్చినా ఆల్ హూ అపీర్డ్ ఇన్ స్పెసిఫిక్ షిఫ్ట్ విల్ రిసీవ్ 4 మార్క్స్. వీళ్ళకి మరి April షిఫ్ట్ 1 వాళ్ళకి 4 మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్, ఇది విల్ రిసీవ్ 4 మార్క్స్. ఎవరైనా డ్రాప్డ్ క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫైనల్ స్కోర్ క్యాలిక్యులేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద షిఫ్ట్ ఎన్ష్యూరింగ్ నో స్టూడెంట్ ఈజ్ డిజడ్వాంటేజ్ డ్యూ టు టెక్నికల్ ఆర్ హ్యూమన్ ఎర్రర్. ఇది స్టూడెంట్స్ మరి వీళ్ళకి మాత్రమే బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మరి యాజ్ ఆఫ్ నౌ April 5 షిఫ్ట్ 1 వాళ్ళకి అఫీషియల్గా 4 మార్క్స్ అయితే బోనస్ మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ వాళ్ళకైతే చూడాలి. ఇంకా నేను కలెక్ట్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మరి 14వ తారీఖున ఇది అయిపోతుంది కదా, 14వ తారీఖుని మళ్ళీ ఒక వీడియో ఎవరికి ఏ షిఫ్ట్ వాళ్ళకి బోనస్ మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. మరి స్టూడెంట్స్ మనకి రిజల్ట్స్ అయితే 20వ తారీఖు వచ్చేస్తున్నాయి కదా. 20వ తారీఖు వచ్చే ముందు మరి మెంటర్షిప్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మరి మనకు ఫీజు అయితే చూడండి, ఇక్కడ చాలా తక్కువ ఫీజుకి ఆఫర్ చేయడం జరుగుతుంది. జోసాస్ ప్లస్ ఈశాబ్, ఇది మన వాట్సాప్ నెంబరు. దీనికి మీరు మెసేజ్ పెట్టినట్టయితే, పేమెంట్ చేసినట్టయితే దీనిలో నేను ఆగస్టు వరకు మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది మెంటర్షిప్. మరి మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న ప్రతి స్టూడెంట్స్ దగ్గర మన దగ్గర డేటా అంతా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి 32 NITల డేటా ఉంది మన దగ్గర, 23 IITల డేటా ఉంది, 47 GFTలు, 26 IIITల డేటా ఉంది. ఈ డేటా మొత్తము ఈ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటానికి జోసా కౌన్సిలింగ్లో ప్రతి ఒక్కరికి కూడా మరి ఇవ్వబడుతుంది అనమాట. మీ యొక్క వాట్సాప్కి PDF ఫైల్ రూపంలో మరి SC ST OBC
ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, జనరల్ మీ యొక్క కేటగిరీ తట్టుగా అమ్మాయిలకి గర్ల్స్ స్టూడెంట్స్, మరి జనరల్ స్టూడెంట్స్గా, మరి ఈ విధంగా ఫీమేల్ స్టూడెంట్కి ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే మరి మెంటర్షిప్ ఫీజు పేమెంట్ చేసి మీ యొక్క సర్వీసెస్ని పొందవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.